హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో కూల్గా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని 2 మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ వాటిల్లో ఒకటైనటువంటి బనానా మిల్క్ షేక్ చూద్దాం. చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా మనం ఇంట్లో ఎంచక్క 2 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ని మనం జ్యూస్ స్టాల్లో కంటే కూడా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బనానాస్ అండ్ అరటిపళ్ళు. ఇవి నేను చక్కెరకేళి తీసుకున్నాను. ఎప్పుడైనా మిల్క్ షేక్కి అలాగే జ్యూస్కి కానీ చక్కెరకేళి అయితేనే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇవి 4 తీసుకున్నాను. అలాగే షుగరు స్వీట్కి సరిపడినంత 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పాలు 1/2 లీటర్ అండి, కాచి చల్లార్చిన పాలు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్గా ఉన్న పాలు యాడ్ చేసుకుంటే మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. అలాగే హనీ అండి, తేనె 2 టేబుల్ స్పూన్స్. తేనె యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. బనానాస్ స్వీట్గా ఉంటాయి కాబట్టి షుగరు అలాగే తేనె తక్కువ పడుతుంది. గార్నిషింగ్ కోసం పిస్తా పప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అంతేనండి, ఇంగ్రీడియంట్ చూసారు కదా. ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని మనం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న బనానాస్ బాగా పండి ఉన్నట్లయితే మనకి మిల్క్ షేక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలాగా బాగా పండిన బనానాస్ తీసుకోవాలి. కొంచెం బనానాస్ పచ్చిగా అట్లా ఉన్నాయనుకోండి, కొంచెం జిడ్డుగా ఉండడం, అలాగే మనం తాగుతున్నప్పుడు నోటికి కూడా చుట్టుకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా బాగా పండినవి అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ బనానాస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ షేక్స్కి వచ్చి ఈ చక్కెరకేళి అయితేనే చాలా బాగుంటుందండి. దీనిలో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి పాలు యాడ్ చేయకుండా ఫస్ట్ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. అంటే బనానాస్ మెత్తగా అయ్యేటట్లుగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పాలు యాడ్ చేసుకోవాలి. ఫస్టే పాలు యాడ్ చేసినట్లయితే అంత నీట్గా రాకుండా ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా 2-3 సార్లుగా షేక్ చేసుకున్నామంటే బాగా బనానాలో పాలన్నీ బాగా కలిసిపోతాయి. చూడండి, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, 2 మినిట్స్లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ బనానాని గ్రైండ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత పాలు యాడ్ చేసుకొని షేక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా వస్తుంది. చూడండి, దీనిపైన ఇలాగా 1 టీ స్పూన్ హనీతో ఇలాగా గార్నిష్ చేసుకున్నట్లయితే హనీ యాడ్ చేసుకొని చూడండి, ఆ టేస్టే వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం దీనిలో బనానా స్వీట్ ఉంటాయి, దాని తగినట్లుగా కొంచెం షుగర్ తక్కువ వేసాము. అలాగే తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్ అంతా బ్యాలెన్స్ అయ్యి సూపర్గా ఉంటుంది. దీనిపైన ఇలా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే దీనిపైన బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే అలా చల్లుకున్నట్లయితే మనకి జ్యూస్ స్టాల్ స్టైల్లో జ్యూస్ అనేది ఇంట్లో చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. ఈజీగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బనానా మిల్క్ షేక్ చూసారు కదా, ఇప్పుడు చాక్లెట్ మిల్క్ షేక్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీ అండి, 2 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని పాలు 1 కప్పు ఇవి కాచి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. బాగా చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి చాక్లెట్ సిరప్ పైన యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ లేదనుకోండి, కోకో పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేసి 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ షేక్లో చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకోండి, ఇంకొక 1 టీ స్పూన్ ఎక్కువ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా చాక్లెట్ అంటే డైరీ మిల్క్ అలాంటి చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఒక 3-4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి మిల్క్ షేక్ ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి. అలాగే వెనీలా ఐస్ క్రీము, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఈ చాక్లెట్ సిరప్లో ఐస్ క్రీమ్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా షుగర్ యాడ్ చేయని అవసరం లేదు. దీన్ని 2-3 సార్లుగా మిక్సీ ఆన్ చేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షేక్ చేసుకోవాలి. మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ కదండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు గ్లాస్కి కొంచెం చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి సిరప్ని ఇలాగా లేయర్స్ లాగా గ్లాస్ అంచులకి యాడ్ చేసినట్లయితే లేయర్స్ లాగా ఫామ్ అయ్యి మంచిగా అట్రాక్టివ్గా ఒక డెకరేట్ చేసిన విధంగా కనిపిస్తుంది మనకి.
చూడండి ఈ విధంగా గ్లాస్ డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఇచ్చారంటే వాళ్ళు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం రెడీగా చేసుకున్న మిల్క్ షేక్ని ఈ గ్లాస్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ షేక్ చేసినప్పుడు కొంచెం పైన నురుగు వస్తుంది కదా, ఈ నురుగును కూడా పైన స్పూన్తో తీసి యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ని పెట్టుకొని ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని దీనిపైన చాక్లెట్తో అలాగా గార్నిష్ చేసి డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా చిల్డ్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తాగుతారండి. చూసారు కదా, చాలా ఈజీగా 2 మినిట్స్లోనే ఈ మిల్క్ షేక్స్ మనం సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.